మనం ఇప్పుడు జూన్ నెలలో ఉన్నాం. ఈ ఏరియాలో వచ్చేసి పత్తి సాగు చేస్తున్నారు, గ్రీన్ చిల్లీ, అదేవిధంగా పల్లీలు. మదనపల్లి ఏరియాలో అయితే టమాటా అనేది ఎక్కువగా సాగు చేస్తుంటారు. రైతు అనేవాళ్ళు సీడ్ ఎంచుకోవడంలో నెంబర్ వన్గా ఎంచుకుంటారు. ఒకటికి 10 సార్లు ఆలోచించి ఏ సీడ్ అయితే బాగుంటుంది అనేది ఆలోచిస్తారు. సాయిల్ బయాలజీ అంటే నేల జీవశాస్త్రానికి మనం ఏం చేస్తున్నాం, అదేవిధంగా మనం సాగు చేసిన పంటకు కూడా ఫుడ్డే కావాలి. ఆ ఫుడ్ మనం ఎలా ఇస్తాను, మనం ఏదైతే ఎన్పికే ఎరువులు ఉన్నాయో మొక్కల కోసం డిజైన్ చేయబడివి, మొక్కల కోసమే డిజైన్ చేశారు. మనిషి ఉన్నాడు, ఫుడ్ కావాలి. అలానే మనకి పశువులు ఉన్నాయి, దానికి ఫుడ్ కావాలి. ప్రతి దానికి ఫుడ్డే. ఈ మొక్క అనేది గ్రీనిష్ తగ్గిందంటే ఓకే, దీనికి ఫుడ్ కావాలనేది సంకేతం ఇస్తుంది అనేది రైతు అర్థం చేసుకుంటే. నేల సాయిల్ బయాలజీ ఉందో అందులో కొన్ని లక్షల సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులకి మనం ఫుడ్ ఏమి ఇస్తున్నాం, మనం ఏమీ ఇవ్వట్లేదు. ఒక రైతుగా పంట సాగు చేస్తున్నామంటే మేజర్గా వచ్చేసి నేల ఆరోగ్యంగా ఉండాలి. నేల బాగుంటే మొక్క యొక్క వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగుంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. మొక్క ఆరోగ్యంగా ఉంటే ఇది దిగుబడిని. నేలలో జీవక్రియ మైక్రోబియల్ యాక్టివిటీ అనేది బాగుండాలి. మైక్రోబియల్ యాక్టివిటీ పెంచడానికి మన రైతు ఏం చేస్తున్నారు అంటే ఈ మొక్క యొక్క వేరు వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వేరు వ్యవస్థ చుట్టూ కూడా మైక్రోబియల్ యాక్టివిటీ అనేది బాగుండాలన్నమాట. సో ఆ మైక్రోబియల్ యాక్టివిటీ అంటే ఏంటి, బ్యాక్టీరియాస్ ఉంటాయి, ఫంగస్ ఉంటాయి, యాక్టినోమైసిస్ ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో చురుగ్గా పనిచేయడానికి మనం ఏం చేస్తున్నాం, ఈ బ్యాక్టీరియాస్ వల్ల ఏంది, మనం వేసిన ఎన్పికే కావచ్చు, పోషకాలు కావచ్చు, మొక్కకి అందుబాటులోకి వస్తాయి అన్నమాట. నేలలో ఉన్న సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటి శక్తి రావాలన్నా దానికి ప్రధానమైన ఫుడ్ ఏదైనా ఉందంటే సేంద్రియ కర్బనమే. అలానే మనకి ఇప్పుడు ఏంటి ఎల్నోనా అంటున్నారు ఈ సంవత్సరం. అంటే వర్షాలు చాలా తక్కువ ఉంటాయి అనేది స్కైమెట్ కానీ ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో చెప్తున్నారు. మన భూమిలో సేంద్రియ కర్బనం ఉందంటే మనకి మంచి వర్షం ఒకసారి పడ్డా కూడా నెలలో దాదాపు 25 నుంచి 30 రోజుల వరకు ఈ పైరు అనేది పెట్టక రాదు. అంటే తేమ శాతాన్ని అలా పట్టి ఉంచుద్ది అనమాట. అలానే నేల గుల్లబారిద్ది, ఆక్సిజన్ లభ్యత పరిమాణం ఎక్కువ పరిమాణంలో నేలలోకి చొచ్చుకుపోయింది. ఈ సేంద్రియ కర్బనం ఉండటం వల్ల ఏంటంటే నేల ఆరోగ్యాన్ని, నేల నిర్మాణం బాగుంటుంది అనమాట. నేల నిర్మాణం దాని యొక్క హెల్త్ బాగుంటుంది. అదేవిధంగా ఏంటి నీటిని కూడా ఎక్కువ శాతం గ్రహించి స్టోరేజ్ చేసుకుంటుంది. సో మరి ఇప్పుడు మనకి మార్కెట్లో చూస్తే మనకి సేంద్రియ కర్బనం ఉందో ఆ సేంద్రియ కర్బనం అనేది బయట ఎక్కడ మెన్షన్ చేయరు, మనం వేరే వేరే రూపంలో ఇస్తుంటారు అనమాట. ఈ కంప్రెస్డ్ అంటే హై కాన్సన్ట్రేషన్ ఉండాలన్నమాట. హై కాన్సన్ట్రేషన్ కలిగిన ప్రోడక్ట్ ఏదన్నా ఉందంటే అది GXL.com అనమాట. అత్యధికంగా సేంద్రియ పదార్థం కలిగిన ప్రోడక్టు సొంత R&D సెంటర్తో సైంటిస్టులతో తయారు చేసిన ప్రోడక్టే ఈ GXL.com. బ్యాగ్ మీద కూడా ఏంది ఆర్గానిక్ కార్బన్ అని ఇచ్చారు. మనం బయట చూసుకున్నట్టు మార్కెట్లో ఆ సేంద్రియ కార్బనం ఉన్న ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే లేదు. అది ఓన్లీ ఒక ప్రివ్యూ వాళ్ళు, ఇది ఓన్గా వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ అనమాట. ఇక్కడ CN రేషియో కూడా చూడండి, 20:1 ఇచ్చారు. అంటే CN అంటే కార్బనం 20%, నైట్రోజన్ 1%. అంటే దీని క్యాలిక్యులేషన్ ఎలా అంటే మనకి సేంద్రియ కార్బనం 30% ఉంది, అంటే ఇది 30 భాగాలు. మనకి 1% నైట్రోజన్ రావడానికి ఏంటంటే 20 భాగాల్లో అయితే 1% నైట్రోజన్ వస్తుందన్నమాట. మిగిలిన 10%కి ఏంటంటే 0.5% ఉంది. అంటే మనకి 20 భాగానికి 1% నత్రజని వస్తే మనకి 30 భాగాలకి అంటే 30% 1.5% నత్రజని వస్తుంది అనమాట. అలానే భాస్వరం 1.5% వస్తుంది. మనకి 30% మొత్తం కలిపినా కూడా పొటాషియం 0.5% వస్తుంది అనమాట. ఇది CN రేషియో వాళ్ళు ఇచ్చిన క్యాలిక్యులేషన్. CN రేషియో ఇలాగ 20:1 ఉంటే చాలా బాగుంటుంది, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అందుకనే రైతు 20 కేజీలు ఆఖరి దిక్కులో మన ప్లౌ దిక్కులో కానివ్వండి, లేదంటే ప్లౌ దిక్కు వేసిన తర్వాత కల్టివేటర్ చేపించేటప్పుడు కానివ్వండి, 1 ఎకరానికి 20 కేజీలు వేసుకోవడం వల్ల ఏంటంటే నేల నిర్మాణం మొత్తాన్ని మార్చేస్తుంది. మైక్రోబియల్ యాక్టివిటీ అనేది బాగా పెరిగిద్ది. అదేవిధంగా వానపాములు కూడా పెరుగుతాయి అనమాట. సో ఈ GXL అనేది మనం సేంద్రియ కర్బనం అనేది ఇక్కడ మనకి కనపడుతుంది కదా, 30% కర్బనం కలిగిందని. ఇదే మీరు బయట మార్కెట్లో చూడండి, సేంద్రియ కర్బనం కలిగిన 30% ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే లేదు. అది ఓన్లీ ప్రివ్యూ వాళ్ళు మొట్టమొదటిగా మనకు తీసుకొచ్చారన్నమాట. బయట చాలా మంది అనొచ్చు CBD ఇవన్నీ ఉన్నాయి కండి, ఇవి కూడా కర్బనంతో సమానం. అవన్నీ ఏంటంటే లాబెల్ ఆర్గానిక్ మ్యాటర్ కిందకి వస్తాయి. సో CBD కావచ్చు, ఫల్విక్ కావచ్చు, ఇప్పుడు మనకి మార్కెట్లో ఏవైతే కార్బన్ శాతం పెంచే అంటున్నారో అవి కావచ్చు. అదేవిధంగా ఏంటి మనకి పచ్చి రొట్ట కావచ్చు, ఇప్పుడు మన గ్రీన్ మాన్యూర్ ఏదైనా సరే, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఇన్స్టెంట్, జస్ట్ తాత్కాలిక ఇన్స్టెంట్ అనమాట. ఇప్పుడు మనకి నీరసం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, ORS తాగుతాం, ఇన్స్టెంట్ ఎనర్జీ. అలానే ఏంటి ఇవన్నీ కూడా ఇన్స్టెంట్గా ఉంటుంది. కానీ GXLలో ప్రత్యేకత ఏంటంటే
యాక్టివ్ ఉంటుంది, స్టేబుల్ ఉంటుంది. స్టేబుల్ అంటే కంటిన్యూగా, అంటే మనం ఈ సంవత్సరం 20 కేజీలు వాడి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా దీని ప్రభావం చూపిస్తుంది అనమాట ఈ జియాకిల్ అనేది. అంటే సాయిల్లో కంటిన్యూగా పెంచుతా పోతుంది అనమాట ఈ కార్బన్ని, సేంద్రియ కార్బన్ని. సో ఆ సేంద్రియ కార్బన్ కలిగిన ప్రోడక్టే ఈ జియాకిల్.com అనమాట. అందుకే నాబెల్ ఆర్గానిక్ మ్యాటర్కి అదేవిధంగా స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్కి అంత డిఫరెన్స్ ఉందన్నమాట. కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. లో మాలిక్యులర్ వెయిట్ ఆర్గానిక్ కార్బన్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన ఫుడ్ ఏదైతే ఉందో ఎన్పీకే కావచ్చు, పోషకాలు కావచ్చు, మొక్క అనేది ఎలాంటి స్ట్రెస్ లేకుండా తేలిగ్గా తీసుకుంటుంది. అదేవిధంగా వేరు వ్యాప్తి అనేది ఎక్కువగా చేస్తుంది, ఎందుకంటే నేల గుల్లబారిద్ది కాబట్టి. భూమిని బాగు చేసే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తేలిగ్గా తీసుకునే విధంగా ఈ జియాకిల్.comలో ఉన్న సేంద్రియ కార్బన్ అనేది డెవలప్ చేశారనమాట. ఈ జియాకిల్లో ఆర్థోసల్సిక్ యాసిడ్ని కూడా యాడ్ చేశారు. మనం 1 ఎకరానికి ఆఖరి దిక్కులో 20 కేజీలు, పంట కాలంలో ఒక 20 కేజీలు వేసుకుంటే ఏంటంటే మన నేల అనేది స్మూత్గా వస్తుంది, గుల్లబారిద్ది, అన్ని విధాలుగా జరిగింది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్నప్పుడు కాల్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.